ప్రేమ విషయంలో వల్లి చేసిన కుట్రని తెలుసుకున్న నర్మద, అరెస్ట్ అయిన సాగర్, అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రేమ ఫోన్ చేసి నర్మదికి మోపిదేవి వెళ్తున్నామక్క, నేను ధీరజ్ అని చెప్పడంతో మోపిదేవి ఎందుకు అని షాక్ అయిపోతూ అడుగుతూ ఉంటుంది. నర్మద, ఏం లేదక్క, అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేశారు, ఏదో విచారణకి రమ్మని అన్నారు, అందుకే వెళ్లాల్సి వస్తుంది అని అంటూ ఉంటే, అసలు ఇన్ని నెలల తర్వాత పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేయడం ఏంటి నీకు అని అడుగుతూ ఉంటుంది నర్మద. అదే నాకు అర్థం కావడం లేదక్క, అక్కడికి వెళ్తే కానీ తెలీదు అని ప్రేమ అయితే కంగారు పడుతూ మాట్లాడుతూ ఉంటుంది. జాగ్రత్త ప్రేమ, చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా అని అంటూ ఉంటుంది నర్మద. పర్వాలేదక్క, నేను ధీరజ్ వెళ్తున్నాము, వెళ్ళాక ఫోన్ చేస్తాను అని చెప్తుంది. తర్వాత వేదవతి వచ్చి, ఏమైంది నర్మద, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటే, ప్రేమ ధీరజ్ ఇద్దరూ కలిసి మోపిదేవి వెళ్తున్నారట అత్తయ్య అని అంటూ ఉంటుంది నర్మద. మోపిదేవా, అక్కడికి ఎందుకే అని అంటూ ఉంటే, అక్కడ ఇన్స్పెక్టర్ రమ్మని ఫోన్ చేశాడు అని చెప్పడంతో షాక్ అయిపోతూ ఉంటుంది వేదవతి. షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది, ఇన్ని నెలల తర్వాత అసలు ఇన్స్పెక్టర్ విచారణ చేయాలని పిలవడం ఏంటి, ఇంట్లో అంతా కూడా ప్రశాంతంగా ఉన్నది అని అనుకునే లోపే మళ్ళీ ఏదో సమస్య రాబోతుంది అని అంటూ ఉంటుంది వేదవతి. అలాంటిదేమీ ఉండదు అత్తయ్య, సమస్య ఏమీ రాదో, మీరేమీ కంగారు పడకండి అని చెప్పి నర్మద అయితే అంటూ ఉండగా, లేదు, ఏదో పెద్ద సమస్య వచ్చేలా అనిపిస్తుంది, ఆ దేవుడు నా ముఖాన్న సంతోషాన్ని రాయలేదు, ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది, ఏంటో నాకే అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది వేదవతి. అత్తయ్య, ఎందుకు మీకు మీరే ఊహించేసుకుంటారో అలాగా, అలాంటిదేమీ జరగదని చెప్తున్నాను కదా అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా వేదవతితో నర్మద, ఇదంతా కూడా చాటుగా వల్లి అయితే వింటూ ఉంటుంది. అలా చాటుగా వింటున్న వల్లిని నర్మద అయితే గమనిస్తుంది. ఇన్ని రోజుల తర్వాత ఇన్స్పెక్టర్ ఫోన్ చేశాడంటే ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారని అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది వేదవతి. అయితే కళ్యాణ్ గాని చేస్తున్నాడంటావా అని వేదవతి అనేసరికి, ఏమో అత్తయ్య, అదే అర్థం కావడం లేదు అని చెప్తూ ఉంటుంది నర్మద. తరువాత వల్లిని గమనిస్తూనే ఉంటుంది. ఏమో, ఆ భగవంతుడికి దండం పెట్టుకుంటాను, ఏ సమస్య రాకూడదని అని వేదవతి బాధపడుతూ వెళ్తుంది. అదంతా చూసిన వల్లి, ఇప్పటి వరకు నన్ను ఏం ఆడుకున్నావు నువ్వు, ఇప్పుడు నీ కొడుకు కోడలు రిస్కులో పడబోతున్నారు, వాళ్ళిద్దరూ విడిపోబోతున్నారు, నన్ను నా బావని విడదీశారు కదా, ఇప్పుడు కుటుంబం మొత్తం కూర్చొని ఏడండి అని అంటూ ఉంటుంది వల్లి. తర్వాత వల్లి భాగ్యానికి ఫోన్ చేద్దామని చెప్పి తను గదిలోకి అయితే వెళ్తుంది. వల్లి అక్కని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది, వల్లి అక్క ఎందుకో గోడ చాటు నుండి వింటుంది, అసలు దీనంతటికి కారణం తనేనా, కానీ తనకి విషయం ఎలా తెలుసుంటుంది అని నర్మద ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఇక ఆ రోజు వేదవతి మాట్లాడుతున్నప్పుడు వల్లి రావడం, కానీ తను చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నానని చెప్పడం, ఇదంతా కూడా గమనిస్తూ ఆలోచిస్తూ ఉంటుంది నర్మద. ఆ రోజు వల్లి అక్క మా మాటలు వినేసి తనేదో ప్లాన్ చేసే ఉంటుంది, అందుకని అలా గోడ చాటు నుండి వింటుంది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఇక నర్మద, అలా ఆలోచిస్తున్న నర్మద, ఇప్పుడు కనుక వల్లి అక్క ఈ తప్పు చేసిందని తెలిస్తే అస్సలు కూడా వల్లి అక్కని ఇక క్షమించకూడదు, ప్రేమని ధీరజ్కి సమస్య తీసుకురావాలని చూస్తే ఈసారి వల్లి అక్క ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడమే ఖాయమవుతుంది అని అనుకుంటూ ఉంటుంది నర్మద. అలా అనుకున్న నర్మద అప్పుడే ఇంకా వల్లి దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక వల్లి దగ్గరికి వెళ్ళి అప్పుడే ఇక నర్మద చూస్తూ ఉంటుంది వల్లి ఏం చేస్తుందా అని. ఇంతలో సాగర్ అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన సాగర్, ఈరోజు మొత్తానికి బానే పని అయ్యింది, ఇలాగే డబ్బులు వస్తాయి, ఆ సేటు బాకీని తీర్చేయవచ్చు అని సాగర్ అయితే అనుకుంటూ ఉంటాడు. సాగర్ అలా అనుకొని వచ్చిన డబ్బుని తీసుకువెళ్ళి తన బీరువాలో అయితే పెడతాడు. నర్మద ఇక వల్లి ఏం చేస్తుందని కిటికీలో నుంచి లోపలికి తొంగి చూస్తుంది. అప్పుడే ఇక వల్లి భాగ్యంతో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మోయ్, నీ చెప్పినట్టు మోపిదేవి వెళ్ళారు కదా అని అడుగుతూ ఉంటుంది వల్లి. ఆ మాట విని నర్మద షాక్ అయిపోతూ, నా అనుమానమే నిజమైంది, వల్లి ఇదంతా చేసింది, వల్లి కుట్రంతా చేసింది, ఇప్పుడు అర్థమవుతుంది అని అనుకుంటూ ఉంటుంది మనసులో.
ఈ వల్లిని వదిలిపెట్టకూడదు. దీన్ని ఈరోజు ఆ చెంప ఈ చెంప వాయించాలి. మళ్ళీ ప్రేమకి ఏదో సమస్య తీసుకురాబోతుంది. ఆ రోజు నేను ఖచ్చితంగా తను వినిందనుకున్నాను, అదే జరిగింది అని నర్మద అనుకుంటూ ఉండగా ఆ ఇన్స్పెక్టర్కి డబ్బులు ఇచ్చి మొత్తం కేసుని బయటికి తోడండి. ఆ ప్రేమ పుట్టింటికి పారిపోవాలి. నన్ను నా భర్తని విడదీసిన ఎవ్వరు కూడా సంతోషంగా ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే నర్మద వల్లి మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ విషయాన్ని ఇక ఆలస్యం చేయకుండా అత్తయ్యకి చెప్పాలి. అత్తయ్యకి చెప్తే కానీ అప్పుడు ఈ వల్లి తాట తీయదు అని అనుకుంటూ అప్పుడే ఇక నర్మద వేదవతికి చెప్పడానికి వెళ్తూ ఉండగా ఇంతలో పోలీస్ జీప్ వచ్చి ఇంటి ముందుగా ఆగుతుంది. అప్పుడే పోలీస్ జీప్ రావడం చూసి నర్మద షాక్ అయిపోతూ ఇదేంటి పోలీస్ జీపు ఇంటికి వచ్చింది అని అనుకుంటూ ఉండగా పోలీస్ అయితే దిగుతారు. అలాగే సాగర్ ఆఫీసులో పనిచేస్తున్న క్లర్క్ కూడా కిందకి దిగుతాడు. పోలీస్ ఆఫీసర్ వచ్చి నర్మదని ఇక్కడ సాగర్ అంటే ఎవరు అని అడుగుతూ ఉంటే సాగర్ నా హస్బెండే. ఏమైంది ఇన్స్పెక్టర్ అని అడుగుతూ ఉంటుంది నర్మద. నీ భర్త లంచం తీసుకుంటాం రెడ్ హ్యాండ్గా దొరికిపోయాడు, అందుకని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది నర్మద. లేదు ఇన్స్పెక్టర్, మీరు పొరపాటు పడుతున్నారు. నా భర్త లంచం తీసుకోవడం ఏంటి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఆయన లంచం తీసుకున్నాడని సాక్ష్యానికి ఇతనే సాక్ష్యం అని క్లర్క్ని చూపిస్తాడు. అవును మేడం, సారు రోడ్డు కాంట్రాక్ట్లో లంచం తీసుకున్నారు అని చెప్తూ ఉంటే ఇంతలో రామరాజు బయటికి వస్తాడు. ఇన్స్పెక్టర్ని చూసి ఏమైంది ఇన్స్పెక్టర్ అని అడుగుతూ ఉంటే అప్పుడే సాగర్ కూడా బయటికి వస్తాడు. ఇక బయటికి వచ్చిన తర్వాత నర్మద ఎవరు వీళ్ళు అని అడుగుతూ ఉంటే సార్ ఇతనే సార్ సాగర్ అంటే అని క్లర్క్ అయితే చూపిస్తాడు. క్లర్క్ని చూసి సాగర్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి వీడొచ్చాడు అని అనుకుంటూ ఉండగా నిన్ను అరెస్ట్ చేస్తున్నాం, రోడ్డు కాంట్రాక్ట్ విషయంలో నువ్వు లంచం తీసుకున్నావని నీ మీద ఆరోపణ వచ్చింది అని అంటూ ఉంటే సార్ నేను లంచం తీసుకోవడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే ఇదిగో ఇతని సాక్ష్యం నువ్వు లంచం తీసుకున్నట్టు అని చూపిస్తూ ఉండగా అప్పుడు ఇక ఆ మాట విని రే నేను లంచం తీసుకున్నానా అని అంటూ ఉంటాడు సాగర్. చెప్పొద్దని ఇక సైగ చేస్తూ ఉంటాడు. సార్ దొరికిపోయాక ఇంకెందుకు సార్, మీరు తీసుకున్నారు కదా చెప్పేయండి అని అంటూ ఉంటాడు. అప్పుడే క్లర్క్ అయితే ఇక ఇంతలో కానిస్టేబుల్ లోపల సెర్చ్ చేయండి అని అనగానే ఇక నర్మద కానిస్టేబుల్తో పాటు గదిలోకి వెళ్తుంది. వెళ్ళంగానే బీరువా ఓపెన్ చేసేసరికి దాంట్లో డబ్బు అయితే ఉంటుంది. ఆ డబ్బు చూసి ఒక్కసారి నర్మద షాక్ అయిపోతూ ఉంటుంది. డబ్బు తీసుకొని బయటికి వస్తాడు కానిస్టేబుల్. అప్పుడే రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. సార్ ఇదిగోండి సార్, ఇతని బీరువాలోని డబ్బు దొరికింది అని అనగానే ఇదే సార్ అతను తీసుకున్న లంచం తాలూకు డబ్బులు అని అంటూ ఉంటాడు. అతను లంచం తీసుకొని ఏమీ ఎరగనట్టు భలేగా నటిస్తున్నావయ్యా, పద పోలీస్ స్టేషన్కి అని పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారు. సార్ ఏదో పొరపాటున చేశాడు, వదిలేండి సార్ అని అంటూ ఉంటాడు రామరాజు. పొరపాటేంటి సార్, రోడ్డు కాంట్రాక్ట్లో లంచం తీసుకొని రోడ్లు అవి సరిగ్గా వేయకుండా ప్రభుత్వాన్ని మోసం చేయాలని చూశాడు. అయినా ఇలాంటి వాడికి జాబ్ ఎవరిచ్చారో మరి, ఇలా లంచాలు తీసుకునే బదులు ఎందుకయ్యా, అయినా కొడుకుని ఎలా పెంచాలో నీకు తెలీదా, లంచం తీసుకునేడానికి నీ పెంపకమే తెలిసిపోతుంది అని ఇన్స్పెక్టర్ అయితే రామరాజుని కూడా అవమానిస్తూ ఉంటాడు. ఇదంతా చూసి వల్లి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. అక్కడ ఆ ప్రేమ ఇరుక్కుంది, ఇక్కడ ఈ నర్మదికి భర్త దూరం అయ్యాడు. అబ్బా నా కళ్ళు ఇప్పుడు చల్లబడ్డాయి, ఇంకా ఇంకా ఏడవాలి వీళ్ళు, నన్ను ఏడిపించినందుకు ఇంకా వీళ్ళు అనుభవించాలి అని వల్లి అయితే అనుకుంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి ఇప్పుడు నర్మద తన భర్తని ఎలా కాపాడుకుంటుంది, ప్రేమ ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడుతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.